కొంచెం మసలేనంటే ముసలి వృద్ధులకు కానీ అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమండి ఇక్కడ రావటం. అవును. అంతేండి. అయితే సచివాలయ సిబ్బందితో ఇప్పించండి రాలేని వాళ్ళకి అని ఆయ్. అని గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు అవునండి. చంద్రబాబు నాయుడు అవునండి. అలాగే పవన్ కళ్యాణ్. ఆయ్. అయినా మేము ఇవ్వలేము, మీరు ఇక్కడికే రండి అని గవర్నమెంట్ అంటుంది. సో అవునండి. ఈ విషయంలో మీరు ఎవరినైనా తప్పు పడతారా, లేకపోతే ఇద్దరు కరెక్టే అంటారా ఏంటి? ఆ గవర్నమెంట్ సెలక్షన్కి ఎవరు తప్పు పట్టడానికి కుదరదండి. అది ఆ సెలక్షన్ ప్రకారంగా పోవచ్చేదండి. అంతేండి. ఎవరు తప్పు మీకేమన్నా ప్రతిపక్షాల మీద కోపం ఉందా? కోపం అంటూ ఉన్నా, ప్రతిపక్షాల మీద కోపం ఉన్నా ఆరు చెప్పరు, ఇక్కడోళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరండి. అది మనసులోనే ఉండిపోద్దండి. నీ ఓటు ఎవరికి వేస్తావంటే నేను చెప్తానండి, నువ్వు ₹1,00,000 ఇస్తే మాత్రం చెప్తానా నేను, అది మనసులోనే ఉంటుంది. అది అంతే అంతే. కొంతమంది చెప్తున్నారుగా, కొంతమంది చెప్తున్నాను, ఆయన ఉత్తు మాటలండి అవి. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నీకే వేస్తామంటారు, ఆ ఓటే ఇంకొకటికి వేస్తారు. అంతే అండి. నీకేమనిపిస్తుంది? గవర్నమెంట్ పరిపాలన బాగుందనిపిస్తుందా? అది బాగున్నది ఓగున్నది అనేదండి, అది మేము ఏం చెప్పమండి. అంతేనా? అంతేండి. మేము చెప్పేది ఏమీ లేదండి. మామూలుగా ఎలక్షన్ వచ్చింది కాబట్టి మాకు ఎటు బాగున్నదో అటు వేసుకుంటామండి ఓటింగ్. అంతే అంతే అండి. మాకు ఎటువైపు బాగుందో అటువైపు ఓటింగ్ వేసుకుంటాం. అంతే అండి. ఇది బాగుంది అది బాగున్నదని మేము ఎంచమండి. చెప్పలేరు, బయటకు చెప్పలేమండి. ఓకే. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? ఒక నిమిషం. నాకు కాలు ఇరిపోయింది బాబు, రాళ్ళు వేసారు, నల్లపోయినాయి. అంటే పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చాను. మరి అది కొంచెం ఇబ్బంది కదా మాలాంటి వాళ్ళకి. మీలాంటి వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశం కదా ఇది. ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే విగ్రహాలకు కూడా ముసుగులేస్తారు. అవునండి. వాళ్ళ రూల్ అది. అవునండి. ఆ రూల్ ప్రకారం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 2 నెలల పాటు మనకి ఎలక్షన్ జరిగేంత వరకు మీ ఇంటికి వాలంటీర్లు కూడా రాకూడదు. అవునటండి. వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టచ్చు కదా, నువ్వు ఆ పార్టీ కోటే ఈ పార్టీ కోటే చెప్పొచ్చు కదా, అందుకోసం వాళ్ళు ఆపారు. పోలండి, అది మంచిదే కదా. మంచిదే కదా, మంచిదే కదండి. 2 నెలలు తాత్కాలిక ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వం ఏదొచ్చినా కానీ మీ ఇళ్ళకే పెన్షన్ వస్తుంది కదా. అవునండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చినా మీ ఇంటికే పెన్షన్ వస్తుంది. అవునండి. తెలుసా ఆ విషయం? తెలుసండి. సో ప్రతిపక్షాలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన వచ్చినంత మాత్రాన మీ పెన్షన్లు ఆగిపోవు, మీ ఇళ్ళకే వస్తాయన్న విషయం మీకు అవగాహన ఉందిగా? ఉందండి. అలాగే చెప్తున్నారు కూడా. చెప్తున్నారు కదండి. అంతే అండి. మాకు వచ్చి ఏదో దేవుడు మాకు తాత్కాలిక ఇబ్బంది తప్ప మీకు ఏమీ లేవు. పర్వాలేదు. ఎవరి మీద కోపం ఉందా? గవర్నమెంట్ మీద కానీ ప్రతిపక్షాల మీద? లేవండి, అలాంటి ఏముండవు. గవర్నమెంట్ చెప్తుంది కదా మీ వల్ల 20 మంది చనిపోయారు. అదేం కాదండి. ఆవశ్య చనిపోతే చనిపోతారండి, దానికి ఏముంది. అంతే కదండి. అంతే కదా. అంతే కానీ ఉండాలంటే ఉండలేమండి, పోవాలంటే పోలేము. అంతే దైవ నిర్ణయం ఉండేది. అంతే. నేను ఉన్నాను, క్షణంలో పోవచ్చు. అది మీ వాళ్ళు పోయారని అనుకుంటే ఎలాగవుతుంది? నాకు ఆవశ్య వెళ్ళిపోయి చనిపోతానండి. మరి అక్కడ కొండేపేట నుంచి వచ్చానండి, ఆటోలు కూడా లేవు. ఇంకొక అతను ఆటో ఉండి ఆపాను కానీ వినిపించుకోలేదు. మరి అక్కడ నుంచి నడుచుకొచ్చానండి. రాళ్ళు ఉంది, నాకు ఒక ఆపరేషన్ అయిపోయిందండి, కాలు ఇరిగిపోయింది, పడిపోయింది. ఏదో దేవుడు ఏమన్నా కొంచెం ఈ 2 నెలలు తప్పదు కదా, ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇది. అవునండి. ఇందులో ఎవరి ప్రమేయం లేదు కదా. ఆ విషయం మీకు అర్థమైందా? అర్థమైందండి. ఓకే అమ్మా, పెన్షన్ కోసం మీ ఇంటికి వచ్చేది ప్రతి నెల, ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏం లేదు సార్, మళ్ళీ ఎవరెక్కినా ఇంటికి వస్తుంది అంటే సార్. అంతే కదా, అది తెలుసుగా నీకు. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళు చెప్తున్నారు కదా, ప్రతిపక్షాలు జనసేన తెలుగుదేశం వల్లనే మీ పెన్షన్లు మేము ఇవ్వలేకపోయాం, మీరే వచ్చి తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు కదా. దాన్ని నమ్ముతున్నావా నువ్వు? నమ్ముతున్నాను సార్. తప్పు అనుకుంటున్నావు? ప్రతిపక్షాలు చేసింది తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం అని తెలుసుగా నీకు. తెలుసు. అదేం తప్పు లేదంటే మనకేం తప్పు లేదండి, ఎవరు వచ్చినా పర్లేదు. ఎట్టుంది గవర్నమెంట్? బాగానే ఉంది. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నావు? ఏమండి మనం ఏం చెప్పగలం సార్, మనం ఏం చెప్పలేము. అంతే. ఏమో మరి, ఏ బాబు వచ్చినా పర్లేదు. అంతే. ఎవరు వచ్చినా నీ సంక్షేమ పథకాలు ఆగవుగా. గవర్నమెంట్ రాదండి, ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఇంటికి రాదండి, వస్తుంది, అది వస్తుంది. మరి ప్రతిపక్షాలు మరి తెలుగుదేశం రాదంటావు? ఇంటికి రాదు, వస్తుందండి, ఏదో ఒకటి వస్తుంది కదండి. ఇదని వస్తుంది, అదని వస్తుంది. అంతే. నువ్వు ఎవరికి కొట్టేస్తున్నావు? అదేంటండి, అది ఏది అదేంటి సైకిల్ తొక్కుతుంది కదా, సైకిల్, దానికి వేస్తావు. ఇప్పుడు ఓకే పెద్ద ఆయన, పెన్షన్ తీసుకో, ఆరోగ్యంగా ఉండు, సరేనా? ఓకే. నలుగురికి చెప్పు,
విషయం నలుగురికి చెప్పు. ఏమనంటే అలాగే సార్. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్లు ఇవన్నీ ఆగవు, మీ ఇళ్ళకే వస్తాయని చెప్పు. ఓకే, అలా చెప్తున్నారు సార్. ఓకే పెద్ద ఆయన, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సచివాలయం, రమణయ్యపేట సచివాలయం కాకినాడలో ఉన్నాం. ఇక్కడ పెన్షన్ తీసుకోవడానికి అనేక మంది వృద్ధులు వస్తున్నారు. ఈ బామ్మ పెన్షన్ తీసుకోవడానికి వచ్చింది. ఉదయం 8 గంటలకే ప్రారంభం అయిపోయింది. ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి టెంట్ కూడా వేశారు. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. 8 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కొంతమంది లోపల తీసుకుంటున్నారు. అమ్మ, మీ పేరమ్మా? రాజ్యమ్మ అండి. రాజ్యమ్మ. దోను ఇప్పుడు మీకు పెన్షన్ ఇవాళ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి మీ ఇంటికి వచ్చేవాళ్ళు కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య గొడవ అవుతుంది. మీ వల్లనే ఇట్లా మేము ఇవ్వలేకపోతున్నామని, ఎలక్షన్ కమిషనే ఇలా చేసింది కాబట్టి మాదేముంది, సచివాలయం వాళ్ళతోటి ఇప్పించవచ్చు కదా అని కొంత మాటలు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు పెన్షన్ ఇక్కడికి వచ్చి తీసుకోవటం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బంది నష్టం ఏం లేదండి. కొంచెం అక్కడ నుంచి ఇక్కడ రావడం ముసలాలం కదా, ఉండాలంటే అక్కడికి ఇచ్చేవారు. ఇప్పుడంటే ఇక్కడికి రావాలా వచ్చాము. ఈ ఆట ఎక్కాలంటే ఆట దొరకదు ఇక్కడ. అది మా అభిప్రాయం. ఆయనకే మేము ఓటేసి ఇది తప్పని ఎవరిదైనా తప్పు అని అనుకుంటున్నారు మీరు? మేము అనుకోమండి అలా తప్పు. అప్పుడు లేదు, ఆయన ఇచ్చిన పెట్టాడు, ఆయన మాకు అన్నం పెడుతున్నాడు. ఇంకా మాకు ఏటి కావాలండి? మా చచ్చి కాలాన్ని ఆయనే గొప్ప. ఇప్పుడు ప్రతిపక్షాల వల్లనే మీ అందరు ఇక్కడికి రావాల్సి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు కదా, విమర్శ చేస్తున్నాడు కదా. మీరేమన్నా ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారా ఈ విషయంలో? మాకేం తప్పు లేదండి. ఏం లేదు. ఈ 2 నెలలు తాత్కాలికం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటారు, అంతేనా? ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమి లేదండి. వస్తాము పట్టుకుపోతాము. ఆయన ఇస్తున్నాడు కాబట్టి పెట్టుకెళ్తున్నాము. పెట్టుకెళ్ళినప్పుడు ఆనందంగా వచ్చి ఆయన పేరు చెప్పుకొని ఆ డబ్బులు తీసుకోవడం కావాలా, అంతేనండి.